హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ దిప్తిరావు మన్నేన్. మేమైతే లీవ్ వెళ్తున్నామని చెప్పాను కదా, లీవ్ అయితే కన్ఫర్మ్ అయిందనమాట. ఊరైతే వెళ్తున్నాము. ఇంకా పిల్లలకి స్కూల్స్కి కూడా వెళ్ళి టీచర్స్కి అడిగామన్నమాట. 1 వీక్ అట్లా లీవ్ పెట్టాము. నెక్స్ట్ ఇంకెలాగో లీవ్ స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా వాళ్ళ టీచర్స్ కూడా కొంచెం కష్టంగా ఓకే అని చెప్పారనమాట. ఇంకా అందుకని చెప్పి పిల్లలకు కూడా లీవ్ దొరికింది కదా, హ్యాపీ. ఇప్పుడైతే లగేజ్ ప్యాక్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నా లగేజ్ ప్యాక్ చేస్తాను. మా పిల్లలవి మా హస్బెండ్వి తర్వాత ప్యాక్ చేస్తాను. వాళ్ళవంటే కొంచెం కొంచెం ఉంటాయి. నావైతే శారీస్, డ్రెస్సులు, నైటీలు, అలాగే బ్యాంగిల్స్, కాస్మెటిక్స్ అన్నీ పెట్టుకోవాలి కదా, చాలా టైం పడుతుంది. అందుకని చెప్పి ఫస్ట్ అయితే నా లగేజ్ ప్యాక్ చేసేస్తాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. లీవ్ దొరికింది, ఊరు వెళ్తున్నామన్నా హ్యాపీ ఒక సైడ్ ఉన్నా సరే, ఇంకో సైడ్ అయితే టెన్షన్ ఉందన్నమాట. మళ్ళీ ఎప్పుడు ఊరు వెళ్ళాక కాల్ చేస్తారా, ఎప్పుడు రమ్మంటారా అని కొంచెం టెన్షన్ అయితే ఉండింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లో అయితే లీవ్ దొరకడమే చాలా లక్కీ. మాకైతే ఆల్రెడీ 2 టైమ్స్ క్యాన్సిల్ చేశారు, మళ్ళీ 3rd టైం ఇచ్చారు కాబట్టి కన్ఫర్మ్ అయింది. దానివల్ల వెళ్తున్నాము. కానీ ఎప్పుడు రమ్మంటారనేది కొంచెం టెన్షన్గానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు అందరికీ లీవులు కూడా మళ్ళీ బంద్ చేసేసారు. మా లీవ్ స్టార్ట్ అయిన తర్వాత బంద్ చేసేసారని ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందనమాట. దానివల్ల ఊరు వెళ్ళినా సరే ఎప్పుడు రమ్మంటారా అనేది టెన్షన్ అయితే ఉంటుందన్నమాట కంపల్సరీ. అలాగే మాకు కూడా అలానే ఉంది. నెక్స్ట్ ఇప్పుడైతే ఇక్కడ శారీస్ అవి పెడుతున్నాను. ఊరు వచ్చాక కొంచెం ఇంకా సమ్మర్లో కాబట్టి మ్యారేజెస్ అవి ఉంటాయి కదా, అందుకని చెప్పి శారీస్ అయితే అవి పెట్టానమాట. ఎక్కువ బట్టలు ఏమీ పట్టుకోలేదు. శారీస్ పెట్టామంటే వాటికి ఇంకా పెట్టికోట్స్ కూడా పెట్టాలి. ఇంకా అన్ని శారీస్కి అన్ని కలర్స్ పెట్టికోట్స్ అన్నమాట. 3 డేస్ జర్నీ కదా, ఇంతకు ముందు అయితే 1 మంత్ 2 మంత్స్ ముందే రిజర్వేషన్ చేసుకునే వాళ్ళము. ఇప్పుడైతే చేసుకున్న రిజర్వేషన్ కూడా 2 టైమ్స్ క్యాన్సిల్స్ చేయడం వల్ల ఈసారి కూడా రిజర్వేషన్ అయితే కన్ఫర్మ్ అయింది. కానీ వెంటనే ట్రైన్స్ దొరికాయి అనమాట. అది కూడా ట్రైన్ మిస్ అవుతామా, కరెక్ట్గా దొరుకుతాయని ఇదొక టెన్షన్ అయితే ఉంటుంది. ఇంకా జర్నీ అనేది ఎలా అవుతుందో కూడా ఇంకా కొంచెం టెన్షన్గానే ఉంది. ఇప్పుడు మేము వెళ్ళే ట్రైన్ కూడా నైట్ ట్రైన్ అనమాట. ఇప్పుడు స్టార్టింగ్ అయితే పంజాబ్ టు ఢిల్లీ వెళ్ళే ట్రైన్ అయితే నైట్ ట్రైన్, దానికైతే వెళ్తున్నాము. ఇంకెలా ఉంటుందో చూడాలి. నెక్స్ట్ ఇంకా ట్రైన్స్ అయితే కరెక్ట్ టైంకి వస్తాయా లేదా, ఇంకా మిస్ అవుతామా, క్యాచ్ చేస్తామా లేదా అనేది ఇదొక టెన్షన్ అయితే ఉంటుందన్నమాట ఊరు వచ్చే వరకు కొంచెం. ఎందుకంటే 1 అవర్ గ్యాప్ అనమాట ప్రతి ట్రైన్కి. 3 ట్రైన్స్ అనమాట. పంజాబ్ టు శ్రీకాకుళం 3 ట్రైన్స్ చేసాము ఈసారి అయితే. అందుకని చెప్పి కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇవి వచ్చేసి డ్రెస్సెస్ అనమాట. బయటకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి. డ్రెస్సెస్ కూడా ఎక్కువేమి పట్టుకోలేదు. నెక్స్ట్ ఇది ఒక డ్రెస్. ఈ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. రీసెంట్గా తీసుకున్నాను. కాస్ట్ కొంచెం ఎక్కువే అనిపించింది నాకైతే. అంబరిలా వచ్చిందనమాట. 1200 పడింది. ప్యూర్ కాటన్. ప్లాజో ప్యాంట్ వచ్చేసింది. నెక్స్ట్ దుపట్టా కూడా పెద్దగానే ఇచ్చేసారు. ఇట్లా అనమాట, 1 సైడ్ దుపట్టా. బాగుంది, చాలా బాగుంది. ప్యాంట్ వచ్చేసి ప్లాజో ప్యాంట్ ఇచ్చారు. ఇది కూడా పెట్టుకోవాలి. 1200 అంటే కాస్ట్ ఎక్కువే కదా, నాకైతే పర్వాలేదు అనిపించింది. మీరే చెప్పాలి. ఇంకా కాస్ట్ ఎక్కువ ఇచ్చేసాను అనేది, తక్కువ ఇచ్చాను. సివిల్లో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ అంతా ఫిక్స్డ్ రేట్స్ అనమాట. ఎంతంటే అంతేని, బేరాలు ఆడటానికి ఏమీ ఉండదు. వాళ్ళు ఎంతంటే అంత ఇచ్చేయాలి. ఇంక ఇది స్టిచ్చెస్ వేసుకోవాలి. ఈ డ్రెస్ ఈ కలర్ తీసుకోవడానికి ఒక రీజన్ అయితే ఉంది. అదేంటంటే నాకు 9 ఇయర్స్ బ్యాక్ ఒక డ్రెస్ ఉండేదన్నమాట ఈ కలర్లో. అది వచ్చేసి మెటీరియల్ అనమాట. చాలా ఫేవరెట్ డ్రెస్. అప్పుడు పైన టాప్ వచ్చేసి ఈ కలర్ వస్తుంది, కిందన వచ్చేసి పర్పుల్ కలర్ వస్తుంది. ఇది కూడా కింద పర్పుల్ కలర్ ఏమి, కాకపోతే కెమెరాలో వచ్చేసి కాఫీ కలర్లో చూపిస్తుంది అనమాట. ఈ కలర్ డ్రెస్ అయితే ఇప్పటికి మళ్ళీ దొరికింది. అందుకని చెప్పి ఫేవరెట్ కలర్, ఫేవరెట్ డ్రెస్ సేమ్ కాంబినేషన్లో మళ్ళీ దొరికింది. అందుకని చెప్పి మళ్ళీ తీసేసుకున్నాను. నాకు ఇష్టమైన కలర్ ఎన్ని ఇయర్స్ అయినా మళ్ళీ అది ఓల్డ్ అయిపోతే మళ్ళీ అదే కలర్లో దొరికితే కంపల్సరీ తీసేసుకుంటాను అనమాట. నెక్స్ట్ ఇవైతే 2 లెగ్గింగ్స్ అయితే తీసేసుకున్నాను. ఇంకా ఇలా ఇవైతే టాప్స్ అనమాట. డైలీ వేర్కి అనేసి పట్టుకుంటున్నాను, ఇంట్లో వేసేసుకోవడానికి. కాటన్ టాప్స్ అన్నీ ఒక 3 సెట్స్ అట్లా పట్టుకుంటున్నాను అనమాట. ఎక్కువగా ఏమీ పట్టుకోవట్లేదు. ప్రతిసారి లగేజ్ హెవీ అయిపోతుంది. ఈసారైనా చాలా
ఫ్రీగా వెళ్దామని చెప్పేసి పట్టుకుంటున్నాను. నెక్స్ట్ నైటీలు అయితే కంపల్సరీ కదా, సమ్మర్లో అయితే పక్కా నైటీలు అయితే ఉండాలన్నమాట. అందుకని చెప్పి నైటీలు అయితే ఒక 3 నైటీస్ అట్లా వేసేసుకున్నాను. నెక్స్ట్ మా హస్బెండ్ బట్టలు, పిల్లల బట్టలు ఇవన్నీ కూడా ఒక బ్యాగ్లో అయితే సెట్ చేసేస్తాను అనమాట. ఇంకా ఇలా లగేజ్ అయితే సెట్ చేసుకోవాలి. ఇగో పిల్లలవి వాళ్ళవి కూడా ఇలా సెట్ చేసేసాను. నా బ్యాగ్ కూడా సెట్ అయిపోయింది. ప్రతిసారి లగేజ్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. అందుకని చెప్పి ఈసారైనా కొంచెం తక్కువ లగేజ్తో కొంచెం కంఫర్ట్గా ఫ్రీగా వెళ్ళాలని అనుకుంటున్నాము. చూడాలి ఫైనల్గా లాస్ట్కి ఎంత లగేజ్ అవుతుందో తెలియదు. ఫస్ట్ అయితే ఒక 2 బ్యాగ్స్ బట్టలే అయిపోయాయి. ఇంకా CST ఐటమ్స్ అన్నీ ఒక బ్యాగ్ అయిపోతుంది. ఇంకా చిన్న చిన్న స్నాక్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటికి ఒక బ్యాగ్. మ్యాక్సిమం 4-5 బ్యాగ్స్ అయితే అయిపోతాయి కంపల్సరీ. ఎప్పుడు కూడా 3 డేస్ జర్నీ అయినా మొదటి నుంచి వీటితో వెళ్తాం, మళ్ళీ అటు నుంచి ఇంటి దగ్గర నుంచి కొన్ని సరుకులు అవి తీసుకొస్తాం అనమాట. ఆ లగేజ్ అయితే ఉంటుంది. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. వీడియోస్ని సపోర్ట్ చేస్తూ ఉండండి, లైక్ అయితే ఇచ్చేయండి. అలాగే నెక్స్ట్ అయితే జర్నీ వీడియో ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నా వీడియోస్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.